నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ వర్గ శాసనసభ్యులు జనాబ్ జలీల్ ఖాన్ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడేది చంద్రబాబు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే అని, తెలుగుదేశం పార్టీ మైనార్టీల సంక్షేమానికి కష్టపడుతుందని చెప్పేసి చెప్తూ అందుకోసమే తాను పార్టీ మారి టీడీపీలో చేరాలని చెప్పేసి నిన్న ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. అయ్యా జలీల్ ఖాన్ గారు, మీరు పార్టీ మారింది మీ సొంత లాభం కోసం, మీ స్వలాభం కోసం అనే విషయం అందరికీ తెలుసు. దీనిలోకి అనవసరంగా అమాయక ముస్లిం మైనార్టీ సోదరులు లాగొద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా 2014 జీవో నంబర్ 18 ప్రకారం ఈ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు భూముల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. హైదరాబాద్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని ఈ 2.5 సంవత్సరాల్లో కనీసం విజయవాడ తరలించిన మీరు మైనార్టీల అభివృద్ధి గురించి మాట్లాడతారా? వక్ఫ్ బోర్డు సీఈఓ గారు 4 రోజులు హైదరాబాద్లో ఉంటే కేవలం 2 రోజులు చుట్టపు చూపుగా విజయవాడ వచ్చే పరిస్థితి ఈరోజు విజయవాడ నగరంలో ఉంది. రాజధాని నగరం విజయవాడ మీదే మీకు అంత శ్రద్ధ ఉంటే ఇక రాష్ట్రంలో 13 జిల్లాల పరిస్థితి ఏంటి? మైనార్టీల సంక్షేమం, మైనార్టీల బాగోగులు చూసే వక్ఫ్ బోర్డు పరిస్థితి ఈ రకంగా ఉంటే మీరు మైనార్టీలను ఉద్ధరిస్తామని మాట్లాడటం మరి సిగ్గుచేటు విషయం కాకుండా మరి ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నగరంలో, ఈ జిల్లాలో వందలాది ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు ఇవాళ బడా పారిశ్రామికవేత్తల కబ్జాదారుల హస్తాల్లో ఉంటే ఏదైతే జీవో నెంబర్ 18 ప్రకారం మీరు ఆ రోజు హామీ ఇచ్చారో కబ్జాదారుల చేతుల్లోంచి ఈ జీవో ప్రకారంగా మేము వక్ఫ్ బోర్డు భూముల్ని విడిపించి పేద ముస్లింల కోసం వినియోగిస్తామని చెప్పేసి ఇవాళ మేము సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తాం ఈ ప్రభుత్వ పెద్దల్ని. కనీసం ఈ 2.5 సంవత్సరాల్లో 1 ఎకరా వక్ఫ్ బోర్డు భూమి అయినా సరే మీరు కబ్జాదారుల నుంచి విడిపించారని చెప్పి సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే దర్గా భూముల విషయానికి వస్తే భవానీపురంలో హజరత్ గాలిబ్ షహీద్ గారి దర్గా ఉంది. ఈ దర్గాకి 116 ఎకరాల 8 సెంట్ల స్థలం ఉంటే కాలక్రమంలో దరిదాపుగా 90 ఎకరాలు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారి కంపెనీ సోమా కంపెనీ వారు దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తూ బ్రిక్స్ తయారీ కోసం అని చెప్పేసి మరి ఈ దర్గా భూములు దరిదాపుగా 25 ఎకరాలు ఆక్రమించేసుకొని అక్కడ బ్రిక్స్ తయారీ యూనిట్ పెట్టారు. అది కూడా కబ్జాదారుల చేతులకు వెళ్ళిపోయింది. ఈ దర్గా భూములే మీకు దొరికినాయని చెప్పి ప్రశ్నిస్తాం. అంటే 116 ఎకరాలు కూడా ఇవాళ కబ్జాదారుల పూర్తి స్థాయిలో మరి దుర్వినియోగం అయిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ హజరత్ గాలిబ్ షహీద్ దర్గా భూములు వాస్తవంగా పేద ముస్లింల సహాయార్థం ఉపయోగపడాలి. ఆ యొక్క భూములు ఏదైతే ఉన్నాయో దర్గా అభివృద్ధి కోసం ఉపయోగపడాల్సిన సందర్భంలో పూర్తిగా బడా పారిశ్రామికవేత్త చేతుల్లో కబ్జాకు గురైన నేపథ్యంలో ఈ ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారని చెప్పి మేము సూటిగా స్పష్టంగా ఈ ప్రభుత్వ పెద్దలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మరి రేపు మొహరం పండుగ రాబోతూ ఉంది. ఒకప్పుడు కృష్ణా జిల్లాలో లంకపీర్ల పంజాలు వందలాదిగా ఉంటూ మొహరం పండుగ సందర్భంలో పండుగ శోభను సంతరించుకొని ఉండేవి. ఈ రోజుల్లో మరి ఇప్పుడు చూస్తే వేళ్ల మీదే లంకపీర్ల పంజాలు ఉన్నాయి. విలువైన లంకపీర పంజా ఆస్తులు పూర్తిగా మరి కబ్జాదారుల చేతుల్లో ఉంటే ఈ ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముస్లింల సంక్షేమం, ముస్లింల అభివృద్ధి అంటూ ఓదరగొట్టే ప్రకటన చేయడం తప్ప వాస్తవంగా ఈ 2.5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం మీరు చేసింది ఏమి అని చెప్పి మైనార్టీ ప్రజానికం యావత్తు గమనిస్తూ ఉంది. అలాగే మొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ గారు ప్రకటిస్తూ ఉన్నారు, దుల్హం పథకం మా ప్రభుత్వం గొప్పగా చేస్తూ ఉందని చెప్పేసి. అయ్యా ఉమాగారు, దుల్హం పథకం అంటున్నారు. విజయవాడ నగరం మేము సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇదే విజయవాడ నగరంలో దుల్హన్ పథకానికి ఈ 2.5 సంవత్సరాల్లో ఎంతమంది దరఖాస్తు చేశారు? వారిలో ఎంతమందికి మీరు సహాయం చేశారో ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పత్రికాముఖంగా. అలాగే మరి మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అంటున్నారు. దివంగత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉపకార వేతనాలు అనేవి చాలా చక్కగా జరిగినాయి. ఎంతోమంది పేద విద్యార్థులు దానివల్ల లబ్ధి పొంది ఉన్నత చదువు చదువుకోవడానికి అవకాశం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ జలీల్ ఖాన్ గారికి లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి
విమర్శిస్తే నాకు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఆయన ఆశపడుతున్నారేమో. ఆయన ఏమాత్రం విలువలున్నా, ఆయనకి ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా మళ్ళీ ఆయన గెలిచి మళ్ళీ అప్పుడు మంత్రి పదవిని ఆశించమని అని చెప్పి నేను మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అలాగే ముస్లిం మైనార్టీలకి రాజశేఖర రెడ్డి గారు తప్ప ఇంకెవరు ఏ ఒక్క నాయకుడు కూడా ముస్లిం మైనార్టీలు పట్టించుకునే నాదుడే లేడు. ఇది నా మాట కాదు. అసెంబ్లీ సాక్షిగా ఓవైసీ అక్బరుద్దీన్ గారు చెప్పారు, ఏదైనా ముస్లింలకి చేశారంటే అది రాజశేఖర రెడ్డి గారే అని చెప్పేసి ఒక అసెంబ్లీలోనే ఆయన ముక్కంటగా చెప్పారు. అలాగే 6 నెలలు 5 నెలల కిందట ముస్లింలకి 700 చిల్లర 750 740 కోట్లు మేము మంజూరు చేశామని చెప్పేసి ప్రచారం చేసుకున్న తెలుగుదేశం ఇప్పుడు దాకా కూడా ఏ దాఖలాలు లేవు. ఒక మకాన్ దుకాన్ కానీ లేకపోతే ఒక షాదీ కానీ దేనికైనా సరే ఏ విధమైన ఖర్చు కానీ చేసినట్టు కానీ మైనార్టీలకి ఎటువంటి దాఖలాలు లేవు. అలాంటివి ఏమైనా ఉంటే మాకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మాట మీద నిలబడే వంశం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మాట అంటే కట్టుబడే వంశం రాజశేఖర రెడ్డి గారిది. అంతేగాని ఏదో పబ్బం గడుపుకోవడానికి ఏదో మంత్రి పదవులకు ఆశించి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మేము ఏదో చెప్తే మాకేదో ఆ టయానికి మంత్రి పదవి వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో. మళ్ళీ చెప్తున్నాను, ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు కాబట్టి ఆయన నిజంగానే మంత్రి పదవి ఆయన కావాలనుకుంటే మళ్ళీ ఎలక్షన్కి వచ్చి ఆయన గెలిచి మంత్రి పదవి సాధించమని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను.